మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు 1వ తేదీ కావడంతో ఉదయం 6 గంటలకు వార్డుల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఎన్టీఆర్ భరోసా ప్రతి ఇంటి గడప ముందుకు 1వ తేదీ నాటికి చేరుకుంటుందని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. పామర్రు మండలం కుసుమూరులో పర్యటించిన గవర్నర్ హరిబాబు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన గవర్నర్. ప్రధాని గ్రామీణ సడక్ యోజనతో ప్రతి ఊరికి తారు రోడ్లు వేస్తున్నామని తెలిపిన గవర్నర్. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సబ్సిడీలకు ఎరువులు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరిన బీజేపీ నాయకులు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ₹1 అదనంగా వసూలు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతల విజ్ఞప్తి. గుడివాడ పట్టణంలోని 6వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా అంటే పేదలకు ప్రతి నెల అందే ఆర్థిక భరోసా. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి అర్హుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి పూర్తిగా ముగింపు పలికామని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ అందజేయడం వల్ల అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ జరుగుతుందన్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటలకల్లా లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాలు అందక ముందే లబ్ధిదారులకు పింఛన్ రూపంలో ఇంటి వద్దకే వచ్చి నగదు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరించాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పన్రాజు సాంబయ్య, చేకూరి జగన్ మోహన్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, అధికారులు, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కొత్త పెన్షన్, స్పోర్ట్స్ ఫంక్షన్. నమస్తే అమ్మా. ఎప్పుడు చనిపోయారు? పోయిన నెల 25వ తారీఖు అమ్మా. ఈ మంత్రం మళ్ళీ వచ్చేసింది. మీకు పెట్టుకోండి. అదే మనకి అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసి పెడుతున్నారు. లెక్కెట్టుకోండి ఒకసారి. ఓకే. ఈ నెల పోయిన నెల 24, అదే మే 25వ తారీఖు అండి. వెరీ సారీ. ఎలా అయింది? మా ఎప్పటి నుంచో బాగాలేదు. అయ్యా మొన్న దానికి. ఓకే ఓకే ఓకే. సారీ అమ్మా. ఇంట్లో కాకపోతే టైంకి అయితే కనుక మా పని అయితే మేము చేసాం. బాబు గారి పని బాబు గారు చేసుకొచ్చారు. గుర్తుపెట్టుకున్నాం. బాగున్నారా? ఏం పెన్షను? వృద్ధాప్య పెన్షన్. ఓకే. సరిగ్గా వాడుతున్నారా? అయ్యే 1వ తారీఖు వస్తున్నాయా? డైరెక్ట్గా మనకి ఖాతా కొట్టులో కట్టేస్తున్నారా? లేదుగా. మందు కింద లేదుగా. చాలా మంచి వాళ్ళు. ఏం వచ్చేది మన కోసం ఇస్తున్నారు, బతకడం కోసం ఇస్తున్నారు బాబు గారు. నువ్వుగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ తారీఖు ఎంతమ్మా? ఫస్ట్ తారీఖు. మీకు జీతం పడిందమ్మా? ఈ పూట పడుతుంది కదా. అది మీకంటే ముందే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుందా? 1వ తారీఖు కాకపోతే 30వ తారీఖు వచ్చేస్తుంది. కరెక్టేనా? ఎవరు చేస్తున్నారు అది? కరెక్ట్గా చెప్పారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు 1వ తారీఖుకి? 1వ తారీఖు చేస్తాం. లాభం ఏంటమ్మా? ఇబ్బంది లేకుండా 1వ తారీఖు మనకి రెంట్లు కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి, ఏవో ఖర్చులు ఉంటాయి. అదే అమ్మా, గుర్తుపెట్టుకోండి. అది బాబు గారు చేస్తే అలా ఉంటుంది. నమస్తే అమ్మా. బాగున్నారా? కొత్త పెన్షనేగా. ఏమైందమ్మా?
ఆయనకు ఒంట్లో బాగుంటలేదండి 2 నెలల నుంచి. ఆ, అలా తీసుకెళ్ళాం ఆసుపత్రికి. ఆ రోజు కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. ఓకే. తీసుకెళ్దాం బాగలేదు ఇంకా. ఆహా. అప్పుడప్పుడే పోయారండి షాట్. ఈ హాస్పిటల్కి వెళ్ళే లోపేదండి సార్. అయ్యా, ఎట్లా అయిందమ్మా? కాలుకి తేడానండి కొంచెం. ఫస్ట్ నుంచి బాగాలేదు అసలు ఆరోగ్యం. ఆహా. దానివల్ల ఒక కాలుకి ఏలు తీసారు 10 ఏళ్ల క్రితమే. మళ్ళీ రెండో కాలుకి కూడా కొంచెం షుగరా? షుగర్ బాగా ఎక్కువగా ఉంటుందండి. షుగర్ టాబ్లెట్లు వాడించాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో మామూలు ప్రైవేట్ గాను వాడతామండి. రెగ్యులర్గా వాడుతుండ్రు మరి, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైంది అది? 18వ తారీఖు అండి, పోయిన నెల 18. మే 18. మే 18 మేమైతే చూడండి. సారీ, అప్పుడు హెల్ప్ చేయలేకపోయాం, కానీ ఇప్పుడైతే కనుక తీసుకుని మీకు వెంటనే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయం ఇది. వెంటనే మీకు ఆర్థిక సాయం అందితేనే మీరు కూడా తీసుకోగలరండి. అదే నెలలో అయ్యేట్టుగా చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. సారీ అమ్మా, సారీ. జాగ్రత్త, మీరు ఆరోగ్యం జాగ్రత్త. కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరు గ్రామంలో ఒడిశా గవర్నర్ డాక్టర్ కె హరిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో యలమంచిలి శివాజీ నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం, శ్మశాన వాటికను గవర్నర్ ప్రారంభించారు. అలాగే కనుమూరులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శివాజీ రచించిన ఊరికి ఉపకారి గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేసి ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ కోట్ల రూపాయలతో స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న యలమంచిలి శివాజీ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పుట్టిన ఊరి అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తూ సేవ చేస్తున్న శివాజీని అభినందించారు. గతంలో రాజకీయం అంటే అభివృద్ధి అనే భావన ఉండేదని, ప్రస్తుతం రాజకీయాల్లో అనవసరమైన దూషణలు పెరిగాయని వ్యాఖ్యానించారు. గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ శివాజీ తండ్రి రాధాకృష్ణ చూపిన సేవా మార్గంలో గ్రామానికి విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. చిన్నతనంలో తాను మోకాళ్ళ లోతు బురదలో పాఠశాలకు వెళ్లిన రోజులు గుర్తొచ్చాయని, కాలేజీలో చేరిన తర్వాతే చెప్పులు కొనుక్కున్నానని తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణ ప్రాంతాల పాత్ర కీలకమని పేర్కొన్న గవర్నర్ ప్రజలు తక్కువ ప్రీమియంతో లభించే ప్రధాని బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన ఆయిల్ గింజల పంటలపై సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. చూడలేదు. దాదాపుగా నాకు 35 సంవత్సరాలు వచ్చే వరకు నేను టీవీ చూడలేదు. కానీ వాళ్ళ గ్రామంలో టీవీ వచ్చిన తర్వాత కూడా మనకు ఒకటే ఛానల్ ఉండేది, దూరదర్శన్. ఆదివారం నాడు సినిమా వచ్చేది, అది ఒక 4-5 ఏళ్ళు తెలిసింది. 1980 సంవత్సరంలో కలర్ టీవీ వచ్చింది. ఆ తర్వాత కేబుల్ టీవీ వచ్చింది. ఆ తర్వాత సెటిలైట్ ఛానల్స్ వచ్చాయి. సెటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఏ మారుమూల కుగ్రామం అయినా టీవీ ప్రసారాల ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఇవాళ గ్రామాల్లో కూడా వచ్చింది. ఇది అభివృద్ధిగా మనం భావించకూడదా? లక్షల రూపాయలకి ఇష్యూలు అవుతుంటే దాన్ని మనం తీసుకోకపోతే కరెక్టేనా? ఇట్లాంటి మీ ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి. మీరు ఉపయోగించే కరెంట్లో కనీసం కొంతగా మీరు ఉత్పత్తి చేసుకోండి. మీ కరెంటు బిల్లులు తగ్గుతాయి. 2-3 సంవత్సరాల్లో మీ యొక్క పెట్టుబడి వచ్చేస్తుంది. ఇబ్బంది ఏదంటే బ్యాంకు కావండి, బ్యాంక్ అప్పిస్తుంది. ప్రతి ఒక్క ఇల్లు కూడా కరెంటు ఉత్పాదక కేంద్రంగా మార్చితేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన పనులు మనం చేస్తుంటే గ్రామీణ అభివృద్ధి తప్పకుండా మనకి వస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు యలమంచిలి శివాజీ గారు రచించిన ఊరికి ఉపకారి గ్రంథావిష్కరణలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సమాజానికి సేవా స్ఫూర్తిని
గ్రామాభివృద్ధి పట్ల బాధ్యతను సాటి చెప్పే ఇలాంటి విలువైన గ్రంథం ఆవిష్కరణలకు రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా అంటే ఒకప్పుడు రాజకీయాలకి రాజధానిగా ఉంది. విజయవాడ కానీ మచిలీపట్నం కానీ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా రాజకీయాలకి వేదికగా కృష్ణా జిల్లా ఉండేది. కానీ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారిందో మనం అందరూ కూడా చూసాం. మరి మొన్న వెంకయ్యనాయుడు గారి పుస్తక రిలీజ్ సందర్భంగా కూడా వారు ఒక మాట చెప్పారు. ఆయన ఒక ఆవిడ వచ్చి ఏమండి ఈ బూతులకి పుష్ స్టాప్ లేదా అని చెప్పి అడిగితే మీ దగ్గర ఉందమ్మా బూత్లోకి వెళ్ళి కొద్దండి ఆటోమేటిక్గా మూతపడతాయి అని చెప్పారని ఆ రకంగానే మొన్న ఎలక్షన్స్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఇవాళ అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తాము. మరి నెక్స్ట్ ఇయర్కి బందర్పోర్ట్ కూడా పూర్తయితే ఇవాళ గ్రామాలు ఖాళీ అయిపోయిన గ్రామాలు మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇక్కడ రాబోయే పరిశ్రమల వల్ల తిరిగి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి గ్రామాలు కలకలాడే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి భావిస్తూ ఇవాళ శాసనసభ్యులందరూ కూడా కుమార్ రాజా గారు యువకుడిగా రావడం నిరంతరం ప్రజలతోనే ఉంటున్నాడు కుమార్ రాజా. అలాగే గుడివాడ కానీ గన్నవరం కానీ పెడన కానీ మచిలీపట్నం కానీ అవినిగడ్డ కానీ పెనంలూరు కానీ అందరం కలిసి జిల్లాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక సమగ్ర ప్రణాళిక కూడా తయారు చేసుకుంటాం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఏ ప్రాంతాలకు ఏది అవసరం ఉందో అవన్నీ కూడా లాస్ట్ టైం కూడా కలిసి ఒక 6 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళా. ఒరిస్సాలో గవర్నర్గా ఉండి శివాజీ గారు ఒక ఫోన్ కాల్ చేస్తే ఈ కార్యక్రమానికి రావటం, మరి బ్రహ్మాండంగా ముఖద్వారం దాన్ని ఈరోజే ప్రారంభం చేయటం, 1,53,00,000తో స్వర్గపూరి శ్మశాన వాటికి అభివృద్ధి పనులు ఈరోజు శంకుస్థాపన చేయటం, ఈరోజు ఉదయం 7 గంటలకి 50 లక్షల వ్యయంతో మరి ఇప్పటికీ అందించేశాం. మరి దాదాపుగా 70 సంవత్సరాలుగా రోడ్డు ఎవరు పట్టించుకోలేదు సార్. ఇందాక మీరు అన్నట్టుగా 50 లక్షల రోడ్డు ఈరోజు దాన్ని ప్రారంభం చేసాం. కనుమూరు గ్రామ ప్రజలకు అది అందించాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా విరివిగా పరిష్కరిస్తాం. ఇందాక శాస్త్రి గారు కానీ శివాజీ గారు కానీ ఇప్పుడు గవర్నర్ గారు కానీ ఇందాక కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సుస్థిరమైన అభివృద్ధి, సస్టైనబుల్ గ్రోత్ చెందే విధంగా మీరందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. అన్నిటికీ పాజిటివ్ యాటిట్యూడ్. ఒకరు చేయగలిగితే మనం కూడా చేయగలం. అతనికి మించి చేసే విధంగా మన టార్గెట్ ఉండాలి. స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా ఉండాలి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ని పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకి జోడిస్తే, హార్డ్ వర్క్ అంటే కష్టపడే తత్వం, పాజిటివ్ యాటిట్యూడ్, ఈ రెండు మీరు జోడించి ముందుకెళ్తే తెలియకుండానే నాలెడ్జ్, డిటర్మినేషన్, డెడికేషన్, సిన్సియారిటీ, పంక్చువాలిటీ ఇవన్నీ కూడా వచ్చేసి ఒక గేబ్రియల్ స్టూడెంట్గా హాలిస్టిక్ డెవలప్మెంట్ అయ్యి బ్రహ్మాండంగా మీరే మన ఊరు కనుమూరికి భవిష్యత్తులో ఇదే రకంగా మళ్ళీ మీ స్కూల్కి వచ్చి ఇలాంటి పెద్దల మధ్య మీరే ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడే అవకాశం వస్తుంది అనేది ఇందాక పెద్దలందరూ చెప్పిన విషయం యొక్క తాత్పర్యం. మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా ఉత్తీర్ణత సాధించిన మంచి మార్కులు తెచ్చుకున్న 10వ తరగతి పిల్లలకి ఈరోజు దాతలుగా 21 మందికి 10,000 చొప్పున దాతలుగా ఇవ్వడానికి వచ్చిన ఒక మంచి కార్యక్రమం. యలమంచిలి శివాజీ గారు ఈరోజు దాదాపుగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గవర్నర్ గారి సమయాన్ని, ఒడిస్సా గవర్నర్ గారి సమయాన్ని కనుమూరు గ్రామానికి అంకితం చేశారు. ఒక గవర్నర్ మన జడ్పీ స్కూల్ పామర నియోజకవర్గంలోని ఒక జడ్పీ స్కూల్కి ఒక గవర్నర్ గారు ఒక కనుమూరు గ్రామానికి 5 గంటల సమయం వెచ్చించారు. ఈ స్కూల్ ప్రారంభం కూడా మీరే చేశారు సార్, అప్పుడు కూడా వచ్చారు. మరి అంతేకాదు మే నెల 1వ తారీఖున ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇదేమన్నా పక్క. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్.
మా అడ్రస్ గాంధీపం ఎదురుగా గుడివాడ డయాగ్నోస్టిక్స్ పక్కన ఏలూరు రోడ్ గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్ బైపాస్ రోడ్ గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం పామర్తి నగర్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఆకుల జయ, సత్య, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో 40,000కు పైగా లబ్ధిదారులకు కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కేసరపల్లిలో HCL సహకారంతో త్వరలో AI ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. బీటెక్, బీకాం, కంప్యూటర్ విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రాబోయే కాలంలో మెజారిటీ స్థానాలను చెప్పడం కదా 95% కనీసం మనం గెలవాల్సిన అవసరం ఉంది. అలాగే మిత్రపక్షాలకి ఇచ్చే అవకాశం ఇంకా పార్టీ డిసైడ్ చేసిన తర్వాత జనసేనకి ఎన్నిద్దాం, బీజేపీకి ఎన్నిద్దాం అని తెలిసిన తర్వాత ఎన్నికలు చేద్దాం. అలాగే రాబోయే కాలంలో ఈ CMRF చెక్కులు కానీ ఇవన్నీ చేస్తున్నాం. R&R ప్యాకేజ్ చేసిన వాళ్ళు అడగరు. 76 మందికి అమరావతిలో ప్లాట్లు ఇప్పించి 2 నెలలు అయింది. సోదరుడు అడిగేది కరెక్ట్. నేను రామ్మోహన్ నాయుడుతో కూడా రోజు మీ ముందే మాట్లాడా. తర్వాత మీకు పడలా నేను మాట్లాడతాను, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. ఈ 76 ప్లాట్లు సీతారామ స్వామి టెంపుల్ది నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి చాలాసార్లు ఫాలోఅప్ చేసి అసెంబ్లీలో కూడా మాట్లాడా. మీ సమస్యను నేను ఇప్పుడు 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడా. దాదాపు 2 గంటల 42 నిమిషాలు ఈ నియోజకవర్గ సమస్యల కోసమే అసెంబ్లీలో నేను ఈ 2 సంవత్సరాలు మాట్లాడా. డెఫినెట్గా మీ సమస్యను పరిశీలిస్తా. R&R ప్యాకేజీలో
నష్టపోయిన వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళతో ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా కలిసైనా ఆడ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో మీరు గన్నవరం అంటే ఆ గన్నవరం సెంటర్ని చూపించండి, హెచ్సిఎల్ కంపెనీ చూపించండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపించండి తప్ప ఆ పోర్ట్ని దయచేసి ఇంకా చూపించదు. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఇంకా అదే పాటలో ఉన్నారు, దయచేసి యూట్యూబ్ ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు గన్నవరం సెంటర్ ఇప్పుడు చూపించండి. గన్నవరం సెంటర్ 30 అడుగుల రోడ్ 120 అడుగుల రోడ్ అయింది. గాంధీ గారి విగ్రహం కాంస్యగ్రహం పెట్టాం, ఎన్టీ రామారావు విగ్రహం కాంస్యగ్రహం పెట్టాం. అలాగే రాబోయే కాలంలో ఎన్టీఆర్ కాంస్యగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది. దావాజూడును కూడా ఇక్కడ పెట్టమని ఇప్పుడే పార్టీ నాయకులు చెప్పా. అలాగే ఎన్నికేపాడు దగ్గర కానీ వీరవల్లిలో కానీ ఇవన్నీ పెట్టమని చెప్పా. అలాగే ఈ మట్టి తవ్వి 53 మంది పిల్లలు చనిపోవటానికి కారణమై వాళ్ళకి వ్యక్తిగతంగా నేను సహాయం చేసిన గౌరవ ముఖ్యమంత్రిని అడిగితే 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి గారు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చెరువుల మీద ఎంక్వైరీ చాలా మెల్లగా జరుగుతుంది. అధికారులు అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదు. గ్రీవియన్స్లో మేము 2వ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో. అయినా దానికి బాగా చేస్తున్నారని గన్నవరం నియోజకవర్గం అధికారులందరినీ అభినందిస్తూ, అట్ ద సేమ్ టైం ఎంక్వైరీల విషయంలో లేట్ చేస్తానని తీవ్రంగా పరిగణిస్తున్నా. నందమూరు చెరువు 2 తాడి చెట్లలో తవ్వితే గొడ్డు కూడా వెళ్ళని పరిస్థితి. నేను తుంగభద్ర డ్యాంలో ఎడ్లు చనిపోతే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నాయంటే చూసుకోండి. చెరువుకి నదికి తేడా లేని పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారంటే సిగ్గుచేటది. ఈ చెరువు మీద చిక్కవరంలో 3 పిల్లలు చనిపోతే నేను అధికారులను ఆదేశించా ఎంక్వైరీ చేయమని. ఇంతవరకు ఆదేశాలు మరి బేఖాతరు చేశారని నేను అనుకోను, కానీ ఇంకా నత్తనాటకు నడిపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా చెప్తా, ఎట్టి పరిస్థితుల్లో దాని మీద కేసు కట్టాల్సిందే. ఎవడైతే తవ్వాడో 3 మరణానికి కారణమైందని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో దాని మీద యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఎరువులను రైతులకు ఎలాంటి కొరత లేకుండా పకడ్బందీగా అందించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు బీజేపీ గుడివాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అధిక మొత్తంలో ఎరువులను సరఫరా చేస్తున్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ₹1 కూడా అదనంగా చెల్లించకుండా ఎరువులు పొందేలా చర్యలు చేపట్టాలని, ప్రతి ఎరువుల దుకాణంలో నిర్ణయించిన ధరలు, అందుబాటులో ఉన్న నిల్వ వివరాలను తెలిపే సమాచార బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు స్పష్టమైన సమాధానం అందేలా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు మాచల రామకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అన్నదాతకు గౌరవం కల్పిస్తూ ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగం చిట్టిబాబు, 1వ పట్టణ అధ్యక్షుడు కోనేటి వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బి శ్రీనివాసులు, కొత్త వెంకట చలపతిరావు, గోపి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గుడివాడ ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సబ్సిడీ ఎక్కువ మొత్తంలో ఇచ్చి, అంటే ఎరువులు ఎక్కువ సరఫరా చేసి ఇస్తున్న సందర్భంలో ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా, ఎందుకంటే కొన్ని ప్రతిపక్షాలు అదే పనిగా లేని ఉన్నట్టుగా చూపిస్తూ ఈ ఎరువులు ఏదో పక్కదారి పెడుతున్నట్టుగా మాట్లాడుతున్న సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ సీజన్ పూర్తి కావాలని, ఆ భగవంతుడి ఆశీస్సులతో పంటలు బ్రహ్మాండంగా పండాలని, ఎరువులు కొరత రాకుండా, రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, ఏ గ్రామంలో కూడా చిట్ట చివరి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ ఎరువుల్ని పూర్తిగా అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఏడీఏ గారి ఆఫీస్కు రావడం జరిగింది. మేడం గారు లేరు, తత్సంబంధమైన ఆఫీసు ఉద్యోగికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తాని ₹2450 ఉంటే దానికి ₹2183.50 సబ్సిడీ ఇచ్చి ₹266.50 మాత్రమే ఇస్తుంది. అంటే దాదాపు 80% సబ్సిడీ భరిస్తూ అన్నదాతలను ఆదుకునే ప్రయత్నం మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చేస్తుంది. డిఏపి ₹473 ఖరీదైతే ₹2703 సబ్సిడీ ఇస్తూ 1350కే మరి వాళ్ళ రైతులకు ఇస్తూ, మిరేష్మా పొటాష్ ఎంఓపి ₹2654 ఖరీదైతే ₹750 సబ్సిడీ ఇస్తూ ₹1700కు అందజేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి రైతులందరి తరపున, భారతీయ జనతా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా
వ్యవసాయానికి కేటాయించినటువంటి ఎరువుల్ని పక్కదారి పట్టించకుండా చూసే బాధ్యత మీతో పాటు మాకు, పుర ప్రముఖులకు, అందరికి కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఎందుకంటే అన్నం పెట్టే దాత అన్నదాత, వారు పండిస్తేనే మనం తినే పరిస్థితి. అటువంటి అన్నదాతను మనం గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కనుక మనందరం కూడా ఆ దిశగా ప్రయత్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క ఎరువుల షాపుకి బయట డిస్ప్లే ఒక బోర్డును ఏర్పాటు చేసి కేంద్రం ఇస్తున్నటువంటి ఎరువులకి రైతు ఇచ్చేటువంటి ఎంఆర్పి ధరలను, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ధరను, రైతులకు ఇచ్చేటటువంటి ధరల్ని ప్రదర్శించే విధంగా ఎప్పుడైతే స్టాకు ఈరోజు ఉదయం స్టాక్ ఎంత ఉందో సాయంత్రానికి క్లోజింగ్ కూడా ఎంత ఉండేది కూడా రైతులకు కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వ అధికారులందరూ సహకరించి దానికి అనుగుణంగా ప్రతి ఒక్క ఎరువుల షాపులో బోర్డులను ఏర్పాటు చేసి తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కడైనా ఎరువులు రైతులకు సంబంధం కాకుండా ప్రైవేట్ మార్కెట్లోకినా కనపడితే వెంటనే తగు చర్యలు తీసుకొని మరి ఆ షాపుల లైసెన్స్ను కూడా రద్దు చేసే విధంగా మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాము. వెంటనే వారికి దానికి అనుగుణంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి, రైతులను ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన గుడివాడ వ్యవసాయ కార్యాలయం దగ్గర వచ్చి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మరి రైతులకి ఖరీఫ్ సీజన్ మొదలైంది. మరి ఈ సీజన్లో మరి యూరియా కానీ మరి రైతులకు కావాల్సిన సామాగ్రి ఏదైనా కావాలనుకుంటే చాలా వెచ్చించి కొనాల్సి వస్తుంది. కానీ మన నరేంద్ర మోడీ గారు, మన కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే అన్నదాత సుఖీభవ అనే ఆలోచనతో, రైతు బాగుంటే మన దేశం బాగుంటుంది అనే ఆలోచనతో ఇంత సబ్సిడీ దగ్గర ఎవరైనా సబ్సిడీ అంటే 100-200 తీస్తారు. కానీ ఆ మహానుభావుడు కనీసం 90% 90% తీసేసి ఓన్లీ 10% వరకు మరి రైతులకు అందిస్తారు. ఆ మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి నాయకుడు మహాపాలనలో మేము అందరం కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఒకటే విషయం, దయచేసి లేనిపోయినాయి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, మరి ఆ సీజన్లో ఈ సీజన్లో యూరియా బస్తాలు అందట్లేదు, రైతులకు ఈ విధంగా అమ్ముతారు అని. అంత అబద్ధం. దయచేసి మీరు ఎప్పుడైనా సరే ఎరువులు కొట్టే దగ్గర డిస్ప్లే చూడండి. అంటే మనకి నిజమైన ధర ఎంత పడుతుంది, సబ్సిడీ ధర ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టుగా ప్రతి రిటైల్ షాప్ దగ్గర కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి జనాలకి ఏ విధంగా మనం సబ్సిడీ అందిస్తున్నాం జనాలకు కూడా తెలుస్తుంటే మనము బాగుంటాయి, మన ప్రభుత్వాలు బాగుంటాయి. దయచేసి లేనిపోయిన అపోహాలకు వెళ్లకుండా జనాలు కూడా గుర్తించి గమనించి ఏదైనా మీకు సలహాలు సూచనలు ఉంటే మన వ్యవసాయ కార్యాలయం దగ్గరికి వచ్చి ఈ అధికారులకి తెలియజేస్తే వాళ్ళు వెంటనే సత్వరతే మనకి మంచి పని చేస్తారన్న ఆలోచన. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. ఈరోజు వ్యవసాయ రైతన్నులందరికీ రాబోయే ఖరీఫ్ పంటల కన్నా ముందు అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సేవ ఇక్కడికి వచ్చాము, వ్యవసాయ పెద్దల అధికారుల దగ్గరికి వచ్చి మాట్లాడాము. శుభ్రంగా వాళ్ళు స్పందించారు. కంటిన్యూషన్ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి ఇస్తా అని చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యాప్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు నమోదు చేసుకోవాలి. ఇదివరకైతే విడిగా ఎవరికి కావాల్సినంత ఎరువు వాళ్ళు తీసుకునేవాళ్ళు, పక్కదారి పట్టించేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళ ఎకరాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ తరపున ఎంత ఎరువు కావాలి అనేది యాప్లో నమోదు చేసుకుంటే ఆ యాప్ను బట్టి వాళ్ళకి ఆ ఎరువులు ఇచ్చేస్తారు. అంతేగాని మనకి 10 బస్తాలు కావాలి, 20 బస్తాలు కావాలి, 50 బస్తాలు కావాలంటే ఇవ్వటం కుదరదు. ఈ యాప్ను దీంట్లో మీరు ప్రతి ఒక్క రైతు కూడా నమోదు చేసుకుని ఈ యాప్ ద్వారా మీరు ఎరువులను పొందడం చాలా బాగుంటుంది. దీనివల్ల దుర్వినియోగం రాదు. ఆ సబ్సిడీ కూడా కరెక్ట్గా రైతులందరికీ అందుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన మంచి పథకం. రైతులందరూ సుఖంగా బాగుండాలని ఆయన చేసిన పథకం బాగుంది. జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని నాగన్నగూడెంలో బుధవారం నిర్వహించిన సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్న సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికే వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సామాజిక భద్రతా పెన్షన్లు ప్రతి నెల ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం నాగన్నగూడెంలో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రధాన రహదారికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగిపోతాయని ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్న ఎమ్మెల్యే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నామని చెప్పారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన సూచించారు.
ఎప్పుడు నాకు ఊళ్ళన్నా కూచికాయలపూడి మండల పరిషత్ ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో చదువుతున్న 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం మొత్తం ఉపయోగపడేలా నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, పలకలను పంపిణీ చేశారు. అలాగే అంగన్వాడీ చిన్నారులకు టాయ్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్లను అందజేశారు. క్వాలిటీ ఫీడ్స్ అధినేతలు గోకంటి గోపాలకృష్ణ, గోగంటి ఆంజనేయులు గారుల మనవళ్లు చిరంజీవులు నిర్వాణ్, గణేష్, రాజా, ధ్రువన్ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో గోగంటి రత్నకుమారి, సాయి శ్వేత, శివ, స్వప్న, పొట్లూరి పూర్ణచంద్రరావు దంపతులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఆంజనేయులు, గ్రామస్తులు కొడాలి రామరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, నిర్వాహకులను అభినందించారు. Yes, ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్
పొరిగింటి పుల్లకూర కాంబో బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్స్ డే సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవిని గుడివాడ పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాత్రింబవళ్లు సేవలందిస్తున్న వైద్యులు సమాజానికి నిజమైన హీరోలని కొనియాడారు. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఒక్కరూ వైద్యులను గౌరవించాలని అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా అన్ని వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు సమాజానికి ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ అధ్యక్షుడు కోనేటి వెంకటేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బోనం గోపిక, నాగదుర్గ, కొత్త చలపతి, గోపి, పట్టణ యువ మోర్చా నాయకులు సాయి, స్వాతి, రీటాతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున డాక్టర్స్ డే సందర్భంగా మాచర్ల రామకృష్ణ గారు, అలాగే బీజేపీ సభ్యులందరికీ కూడా హాస్పిటల్కి వచ్చి నన్ను సత్కరించడానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మార్కే గారు కానీ, మన యొక్క బీజేపీ మిగతా సభ్యులందరూ కూడా చాలా సోషల్ సర్వీసెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం మేము గమనించాము. సో దానికి కూడా ప్రజలందరి తరపున కూడా, మా డాక్టర్లందరి తరపున కూడాను ఇలాంటి మీరు సేవలు అందరికీ అవసరం బట్టి వాళ్ళకి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక ముందు కూడా ఇలాగే మీరు ప్రజాసేవలో నిమగ్నమయ్యి, అలాగే మీ బీజేపీ పార్టీకి కూడా మీరు పేరు తెచ్చే విధంగా మీరందరికీ ఆరోగ్యం ఉండాలని, మీకు ఎలాంటి సహకారాలు కావాలన్నా మా హాస్పిటల్కి వచ్చి
మా పూర్తి సహాయ సహకారాలన్నీ మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నాను. ఒకసారి మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. గుడివాడ కృష్ణా జిల్లా మరి మన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మన ఇందిరాదేవి గారి మరి చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మరి వైద్యం నారాయణ హరి అంటారు. చాలామంది దేవుళ్ళని కొలుస్తూ ఉంటాం, కానీ మనకి మంచి వచ్చినా చెడు వచ్చినా మరి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మనం ఏదో విధంగా మరి వాళ్ళకి ముక్కు తెలియదు, మొహం తెలియదు, కులం తెలియదు, మతం తెలియదు, ఇవన్నీ కాదు. ఒక డాక్టర్ స్థాయిలో ఉండి ప్రాణాలు ఏ విధంగా కాపాడాలనే ఆలోచనతో ఇలాంటి మహానుభావుల్ని సృష్టించిన వాడు దేవుడు ఆ బ్రహ్మ. మరి ఇలాంటి అంతల్ని అందరినీ డాక్టర్ గారిని అందరినీ మనం గౌరవించుకోవాలి. సమాజంలో ఏ చిన్న తప్పు వచ్చినా సరే వాళ్ళ మీద దాడి చేయడమో చేయడమో అలాంటివి కాదు. అసలు ఏమైందో ఏంటో తెలుసుకోకుండా చాలామంది వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు. సో లేనిపోయిన అపోహాలు, లేనిపోయిన దాడులు వాళ్ళు చేయడం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత మట్టికి 24 గంటల్లో మనం ఏదో విధంగా బతికించాలి, మనం ఏదో విధంగా ప్రాణం పోయాలని ఆలోచనతో ఉంటారు తప్పితే వేరే ఉద్దేశంతో ఏముండరు. ఏదైనా ఇంత మహత్తరమైన మరి డాక్టర్స్ డే, మరి ఇలాంటి పవిత్ర దినాన్ని మరి మేడం గారిని మేము ఈరోజు గుడివాడ బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సన్మానించుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలామంది దేవుని చూస్తూ ఉంటాం, దేవుని పూజిస్తూ ఉంటాం, అది కాదు గొప్ప. మరి పేర్లోనే ఉంది వైద్యం నారాయణ హరి. అలాంటి వైద్యులందరికీ మరొకసారి డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన మన యువమోర్చా మరి సాయికి, అలాగే మా వన్ టౌన్ వెంకటేష్ గారికి, గోపి గారికి, చలపతి గారికి, మళ్ళీ మహిళా మోర్చా నాయకురాలు గోపిక గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మరి బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మరి మన సూపరింటెండెంట్ మేడం గారిని చిన్న సిరు సత్కారం చేయటం జరిగింది. ఎందుకంటే డాక్టర్లు అంటే మరొక జన్మని ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు తినడానికి కూడా టైం లేకపోయినా శ్రమిస్తూ ప్రతి ఎనీ టైం మానవులే వాళ్ళ శ్రేయస్సును కోరే వ్యక్తులు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అమ్మ జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఒక డాక్టరు. ఆ డాక్టర్ని ఎవరూ కూడా మరవలేము. దేవుడు కనిపించడేమో కానీ డాక్టర్లు అనేవాళ్ళు మన ముందు కనిపించే దేవుళ్ళతో సమానం. అలాంటి డాక్టర్లని మేము సత్కరించుకోవడం మేము అదృష్టంగా భావిస్తూ మా బీజేపీ మరి తరపు నుంచి మేము అందరం ఇలా ఈ కార్యక్రమం పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు 1వ తేదీ కావడంతో ఉదయం 6 గంటలకు వార్డుల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఎన్టీఆర్ భరోసా ప్రతి ఇంటి గడప ముందుకు 1వ తేదీ నాటికి చేరుకుంటుందని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. పామర్రు మండలం కుసుమూరులో పర్యటించిన గవర్నర్ హరిబాబు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన గవర్నర్. ప్రధాని గ్రామీణ సడక్ యోజనతో ప్రతి ఊరికి తారు రోడ్లు వేస్తున్నామని తెలిపిన గవర్నర్. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సబ్సిడీలకు ఎరువులు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరిన బీజేపీ నాయకులు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ₹1 అదనంగా వసూలు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతల విజ్ఞప్తి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.